ఈరోజు ఈ మీడియా సమావేశం ఇచ్చేసిన పెద్దలు స్వామిదాస్ గారికి, మాజీ మేయర్ గారికి, మాజీ డిప్యూటీ మేయర్ గారికి, మా రాష్ట్ర కార్యదర్శులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులకి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అనుబంధ నాయకులు, అదేవిధంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు కావస్తాను, ఆ రోజు ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అని చెప్పని, మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలతో పాటు అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ప్రజానికాన్ని మోసం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజానికానికి వెన్నుపోటు పొడిచింది. కాబట్టి 2 ఏళ్ళు వెన్నుపోటుకి అనే కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గల ఈ కూటమి ప్రభుత్వం చేసిన వెన్నుపోటు రాజకీయాల్ని ప్రజానికానికి వివరించే విధంగా కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. రేపు 4వ తారీఖున ప్రతి మండలంలో నిరసన కార్యక్రమం ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో ఉందో మా మండల నాయకులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా అనుబంధ సంఘ అధ్యక్షులు, మా జిల్లా కార్యవర్గం, రాష్ట్ర నాయకులు అందరం కూడా కలిసి ఆ ఒక్క మేనిఫెస్టోని దహనం చేసే కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖు కానివ్వండి, 9వ తారీఖు కానివ్వండి, ఆ 2 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో ప్రజానికానికి వివరించే విధంగా టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ప్రజానికంతో కలిసి ఈ చంద్రబాబు నాయుడు చేసే మోసాల్ని ప్రజానికానికి వివరించే విధంగా భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయబోతున్న సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. 2 సంవత్సరాలు అయింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకొని పరిపాలన ఎలా చేయాలో. కోవిడ్ లాంటి కష్టకాలం వచ్చినా ఏ రోజు ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా పరిపాలించిన గొప్ప నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు మాట్లాడితే అంటున్నారు మాదేదో గొడ్డల పార్టీ అని చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించగానే ప్రజానికం మనసులో వచ్చే మాట మనకి సంక్షేమం అందించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనే పేరు వినిపించగానే రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. మళ్ళీ ఈరోజు మాకు మా సంక్షేమ పథకాలు అందించకుండా మళ్ళీ మాకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పిన ఒక వెన్నుపోటు పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. ఈ 2 సంవత్సరాలు మీరు ఏం చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అరెస్టులు, సోషల్ మీడియా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తప్పుడు కేసులు పెట్టారు. లేకపోతే లడ్డూ రాజకీయం చేశారు, దేవుడి పేరుతో రాజకీయం చేశారు, కులాల పేరుతో రాజకీయం చేశారు, మతాల పేరుతో రాజకీయం చేశారు. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పనే ఒక్క కోరికైనా మీకుందా అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఫ్లైటు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్లైట్లో వెళ్తారు, అదేవిధంగా లోకేష్ గారు ఒక ఫ్లైట్లో. ప్రతి మంగళవారం అప్పులు. ఎట్టిపోతాను రాష్ట్రం. ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గమనిస్తున్నారు. మీకు బుద్ధి వచ్చే విధంగా
రేపు 2029 జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల్లాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పని జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అందరు గారా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే పార్టీ ఇచ్చిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు దానికి సంబంధించిన బుక్లెట్ గారా ఈరోజు మా పెద్దలందరూ ఒక సమక్షంలో దాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్న సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని గత 2 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు కూటమి పాలకులు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాల వెన్నుపోటు ఉందో వాగ్దానాల ద్వారా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చెప్పింది చేశాం. గత 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలనలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం సంక్షేమ రాజ్యంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేటట్టు ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటట్టు మంచి పరిపాలన అందించాం. విద్యా సంస్కరణలు తెచ్చాం. వైద్యంలో అభివృద్ధిని సాధించాం. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే వాటిని మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ పైపెచ్చు బ్రోకర్ ఇస్తూ ఉన్నారు. గొడ్డల పార్టీ అంట మాది. మరి గొడ్డల పార్టీ నిజంగానే చెడుని అంతం చేయడం కోసం, రాజకీయంగా మిమ్మల్ని అంతం చేయడం కోసం గొడ్డల పార్టీ మాది. మేము చెప్తా ఉన్నాం, చెడుని అంతం చేస్తాం ఆ గొడ్డలి, అంతేగాని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ మాటలతోటి కాదండి. నువ్వేం చెప్పావు? చేతగాని వాగ్దానం ఎందుకు ఇచ్చావు? ఏదయ్యా ఆడబిడ్డనిది 2 ఏళ్ళు అయిపోయింది. ఉట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నారు గురజాడ గారు. నువ్వేం చేస్తున్నావు? నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ఒక్కరికన్నా ఇచ్చావా? ఈరోజు మెగా డిఎస్సీ అనే మోసంతో వాళ్ళ యొక్క అభ్యర్థుల ఏడుపులతోటి వాళ్ళు ఘోరంగా నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. డిఎస్సీలో కూడా మోసం చేశారు, మెగా డిఎస్సీ అని చెప్పి. అదే కాదు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తానికి కూడా 50 ఏళ్ళు నిండితే చాలు అంటే ఎంత వెన్నుపోటు పొడిచారండి ప్రజలను మీరు. ఇదే మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, తల్లికి వందనం అన్నారు. ఎంతమంది వేల మంది పిల్లలకి ఎగనాం పెట్టేశారు. అంతేకాదు, మీరు ఇచ్చిన సూపర్ 6లో ఫ్రీ బస్ అన్నారు. 16 రకాల బస్సులు, ఏ బస్సులు ఉంటే ఏ బస్సులు ఇస్తున్నారు మీరు? ఫ్రీ బస్సు ఎక్కడ ఇస్తున్నారు? ఫ్రీ బస్సు జుట్లు పట్టుకొని కొట్టుకోవటం, రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఆడవాళ్ళు పాపం ప్రయాణం కోసం కిక్కిర్చి ఏదో ఒక బస్సులు, 2 బస్సులు ఏదో బస్సులు పెట్టారు. అది కూడా సక్రమంగా చేయలేదు. దీపం పథకం అన్నారు. ఏ ఈ సిలిండర్లు ఎక్కడిచ్చారు మీరు? అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నారు. 7,000 ఇచ్చే సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. సంవత్సరానికి 20,000 ఎక్కడిచ్చారు అన్నదాతకి? 2 సంవత్సరాలు అయిపోయింది, 40,000 ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంటారు. మోసం, దగ, మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. అందుకే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ బండారాన్ని బయట పెట్టడం కోసం ఉద్యమం చేపట్టాం. ఈరోజు మీ మీద మొత్తం కూడా ఎంత చెప్పుకున్నా వేస్టే, ఏ చెప్పినా వేస్టే. మీకు ఎన్ని చెవిటివాడి ముందు శంకు ఊదినట్టే ఉంటా ఉంది. కాబట్టి ఒక బుక్లెట్ రూపంలో తీసుకొచ్చాం. దాన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఆ యొక్క పాంప్లెట్ ఇక్కడ రిలీజ్ చేస్తాం, ఆ బుక్లెట్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ప్రతి 4వ తారీఖున ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మీ యొక్క ఏ అయితే హామీలు ఇచ్చారు మీ బాండ్లయ్యా, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి నాయకులు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ సంతకం ఉంది, చంద్రబాబు సంతకం ఉంది. మీ సంతకాలను తగలబెడతాం అక్కడ.
నడి రోడ్లో తగలబెడతాం. మీరిచ్చిన హామీల్ని, మీరిచ్చినటువంటి మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని మేము చెప్పాం. 99% జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు మేనిఫెస్టోని. మేము బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా భావించాం మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఆయన మాట తప్పడు, మడిమ తిప్పడు, అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పిందన్నీ అబద్ధాలే. మేము అడిగిన ఒక్కటి కూడా మీరు ఇచ్చిన సూపర్ బాబు షూరిటీ ఇచ్చాడంటే మోసం గ్యారంటీ అని అర్థం. ఇప్పుడు ఒకసారి కాదు, అంతకుముందు కూడా మీరు ఇచ్చారు. అంతకుముందు డాక్రా రుణమాఫీ అన్నారు, లేదు. రైతు రుణమాఫీ అన్నారు, ఆ రోజు చేయలేదు. నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆ రోజు మాతోటే చెప్పించారు కొంత. ఇవన్నీ కూడా అబద్ధాలు. మీరు చెప్పేవన్నీ కూడా మోసాలు, అబద్ధాలు. మీ అబద్ధాలని మొత్తం కూడా 4వ తారీఖున మీ యొక్క మేనిఫెస్టోని తగలబెట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 8, 9 తారీఖుల్లో సదస్సులు పెడతాం, యువత సదస్సు పెడతాం, రైతు సదస్సు పెడతాం. వాళ్ళని అడుగుతాం, మహిళలను అడుగుతాం, మీకేం మేలు జరిగింది ఈ 2 ఏళ్లలో అని చెప్పి మిమ్మల్ని అడుగుతాం, ప్రజలను అడుగుతాం, ప్రజల్లోకి వెళ్తాం. అదేవిధంగా అదే కాదు, మీ నిజ రూపాన్ని బట్టబయలు చేయడం కోసం పబ్లిక్లో 12వ తారీఖున విజయవంతంగా ర్యాలీలు, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున జనసందోహంతో మేము వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ అధికారులకి మీరు చేసినటువంటి వాగ్దానాలు, మీరు చేసిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు, ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అది తెలియజెప్పడం కోసం జనప్రదర్శన చేస్తామని చెప్పి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మీరు ఎట్లా వంచారో, ఎట్లా మోసం చేశారో, ఎట్లా దగా చేశారో అదేవిధంగా ఇంకా మరి మీరు పైపెచ్చు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడతా ఉన్నారు. మీరు మీ అక్రమ కేసుల మీ గురించి, మీ రెడ్ బుక్ గురించి వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పి ప్రజల లోపల నుంచి ఉద్యమాన్ని తీసుకొస్తాం. ప్రజలు ఇప్పటికే తిరుగుబడతా ఉన్నారు. మీకు ఎప్పటికైనా తప్పదు, మీ పతనం తప్పదు. మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి, మంచి చేయాలని ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం అమలు చేశాం. 2,74,000 కోట్ల రూపాయలు పబ్లిక్గా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ప్రజల్లోకి జనంకి ఇచ్చాం, పేద ప్రజానీకానికి ఇచ్చాం. మీరేం చేశారు? ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు? 3,50,000 కోట్ల అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,32,000 కోట్లు చేస్తే, అందులో కరోనా 2 సంవత్సరాలు పోతే 5 సంవత్సరాలకి 3,32,000 కోట్లు అప్పు చేస్తే, మీరిప్పటికే 2 సంవత్సరాలకి 3,50,000 కోట్లు అప్పు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పు ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కుట్రల్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ మరి మన యొక్క ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఈ ఉద్యమాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులకి ఈరోజు బుద్ధి చెప్పే విధంగా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లోన ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, లేకపోతే ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి, బూటకపు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఈరోజు వెన్నుపోటు పార్టీ 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే నియోజకవర్గాల వారీగా వీళ్ళు చేస్తున్న దగా కానీ, వీళ్ళు చేస్తున్న మోసాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీసులోన మా దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలోన, మా స్వామినాథ్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, మా పుణ్యశీల గారు, అలాగే ఈ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరితోటి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం అన్నది జరిగింది. వెన్నుపోటుకి పూర్తిగా 2 ఏళ్ళు కంప్లీట్ అయింది.
ఈరోజు పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, మహిళల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి, పిల్లలకి వెన్నుపోటు పొడిచారు, మహిళలకి వెన్నుపోటు పొడిచారు, వృద్ధులకు వెన్నుపోటు పొడిచారు, చివరాఖరికి వితంతు మహిళలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు వీళ్ళు. కొత్తగా ఒక్క ఫంక్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటే, వాళ్ళకి 60 ఏళ్ళు దాటుంటే, ఆ హస్బెండ్కు వైఫ్కు ఒక ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ మాత్రమే చనిపోతే ఆ ఫంక్షన్ మాత్రమే మార్పు జరుగుతుంది. కానీ కనీసం వితంతు మహిళ ఫంక్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు వెన్నుపోట ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి నాయకుల ప్రభుత్వం అని ఘంటాపదంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఫంక్షన్ అన్నారు. ఎక్కడ ఒక్కరికి ఈరోజు ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే నారీశక్తి స్త్రీశక్తి అని చెప్పి ప్రతి 18 ఏళ్ళ దాటిన మహిళ దగ్గర నుంచి 50 ఏళ్ల లోపు ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి పడిన దాఖలాలు లేవు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఈరోజు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ గ్యాస్ సంక్షోభం వచ్చింది, మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. ఇలాంటి చేతకాని వాళ్ళు, ఇలాంటి దేనికి పనికిరాని నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరమా? ఇంత కరోనా అన్న మహమ్మారి వచ్చి ప్రపంచం మొత్తం చిగురుటాకులా అల్లాడిపోతున్నా కానీ ఎక్కడ ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా కానీ, ఆదాయం లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా 2 ఏళ్ళు కరోనాను కూడా అధిగమించి ఎవరికి ఇస్తామన్న సంక్షేమం ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఆపకుండా పూర్తి స్థాయిలో కరోనాని అధిగమించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదే అంటే భగవంతుడికి తెలుసు ఎవరి టైంలోనా ఎవరు ఉండాలి నాయకులుగా అన్నది తెలిసి ఆ టైంలో ఒక కరోనా అనే మహమ్మారి వస్తుంది. దీనికి ఒక మానవత్వం ఉన్న, ఒక మంచి మనసున్న వ్యక్తి, ఒక మనిషి అక్కడ నాయకుడిగా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉంటారన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విధంగా భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అదే కరోనాలో చంద్రబాబు నాయుడు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉండుంటే ఆంధ్ర రాష్ట్రంలో సగం జనాభా ఇప్పటికి తగ్గిపోయేది. ఎందుకంటే ఆయన వ్యాక్సిన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేవాడు కాదు. ఆ రోజున ఉన్న సచివాలయ వ్యవస్థ కానీ, లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటరియట్ వ్యవస్థ కానీ లేకపోతే ట్రీట్మెంట్ అనేది ఎవరికి జరిగేది కాదు. సగానే సగం ఆంధ్ర రాష్ట్రంలోన ఈ పాటికి ప్రజలు తుడిచిపెట్టుకుపోయేవారు. అందుకే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రమాదకరమైన కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి సీఎంగా ఇవ్వడం జరిగింది. బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని వచ్చినారు బాబు గారు. విజయవాడకి ఎప్పుడూ తెలియని వరదలు, విజయవాడలోన ఎప్పుడు తెలియని సంక్షోభము, ఎప్పుడు తెలియని ఆర్థిక ఇబ్బందులు, ఈరోజు విపరీతమైన ధరలు పెరిగిపోయి ప్రజలు హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. కానీ ఈయన మాత్రం 2 ఏళ్ళలో ఏం చేశారా అభివృద్ధి అని అంటే 3,60,000 కోట్లు అప్పు చేశాడు. కొన్ని ఎవరికి ఇచ్చావు అని అంటే ఏ సంక్షేమం అమలు చేయట్లా, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం అయిపోయింది, మహిళలకు ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమం అమలు జరగటం లేదు. ఇన్ని రకాలుగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మోసం చేస్తూ వెన్నుపోటు పడవడమే వీళ్ళ ఘనత. ఈ 2 ఏళ్లలోన 3,60,000 కోట్లు వీళ్ళు అప్పు చేస్తే ఇక వచ్చే 3 ఏళ్లలోన కనీసం ఒక 5 లక్షల కోట్లైనా అప్పు చేస్తారేమో. ఇదంతా ఎవరి మీద వేస్తారు ఈ భారం? ఎవరు మోయాలి ఈ భారాన్ని? రేపు పొద్దున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి తండ్రి కొడుకులు ఇద్దరు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు వెళ్ళి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటారు. కనీసం ఈ రాష్ట్రంలో వచ్చి వీళ్ళు మొహాన్ని కూడా చూపించరు. వీళ్ళు మనకి నాయకులు, రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన పప్పుబాబు, ఆ పండిత పుత్ర పరమసుంట, ఆ సుంటబాబుని రాబోయే కాలంలోన మనకి సీఎం చేస్తారట ఆంధ్ర రాష్ట్రంలోన. ఇక చూడండి ఇంకెంత మనం ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత బాగుపడుతుందో. మెగా డిఎస్ఏని ఒక విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్ఏ అని ఒక్కటి అనౌన్స్ చేసి అది కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయిన ఒక విద్యాశాఖ మంత్రి, అందులోనే బోల్డ్ అనే అవకతవకలు జరిగి ఈరోజు చదువుకున్న పిల్లలందరూ కండ్రించి మొహం మీద ఊసేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్న ఈ విద్యాశాఖ మంత్రి రాబోయే కాలంలోన ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవుతాడంట. ఇది మన దురదృష్టమా?
లేకపోతే మన గ్రహచారమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే రాబోయే కాలంలోన డిసైడ్ చేసుకోవాలి. ఏదైతే వాళ్ళు ఇచ్చారో సూపర్ 6 అని హామీలు, ప్రతి ఒక్క హామీ నెరవేర్చే విధంగా రాబోయే కాలంలో వాళ్ళు చెయ్యకపోతే, ప్రజలకు ఇచ్చే హామీ వాళ్ళకు నెరవేర్చకపోతే, ఇంకా ఈ రాష్ట్రంలోన పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఈ ఉద్యమాలు మేము ఉధృతం చేస్తాము. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోటి మమేకం అయ్యి మహిళల నుంచి, రైతుల నుంచి, వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరిని మీకు ఏం జరిగింది న్యాయం, ఏం జరగలేదు న్యాయం అన్నది ప్రజల్లో కూడా అవేర్నెస్ తెస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.